వెల్కమ్ టు వేవ్స్ మీడియా. నవ్యాంధ్రుల ఆత్మగౌరవానికి, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతీకగా రూపుదిద్దుకుంటున్న అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి తన అక్కసును మరోసారి బయటపెట్టాడు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నెల 8వ తేదీ నాడు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు భీమనేని వందనాదేవి మాట్లాడుతూ, సాక్షి టీవీ ద్వారా రాజధాని అమరావతిపై, రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉండే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు రాజధాని మహిళలని వేశ్యలుగా చిత్రీకరించి అసభ్యకరంగా మాట్లాడారు. ఈ ఇద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ స్మితా పద్మజ గారు, ప్రతిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉమా, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు లక్ష్మీ గణేష్, సుశీల, తులసి, మేరీ, జయమ్మ, శివమ్మ, నర్మద, రాములమ్మ, శివజ్యోతి మరియు 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుర్రి సురేష్, ఐటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పంచమర్తి శేషు మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయ్యో సాక్షి పేపర్, సాక్షి ఛానల్, సాక్షి పేపర్, మహిళల మనోభావాలు దెబ్బతీసిన సాక్షి పేపర్, మహిళల మనోభావాలు దెబ్బతీసిన సాక్షి పేపర్, అమరావతిలో రైతుల ఉసురు పోసుకున్న సాక్షి పేపర్, డామ్ డామ్ వైసీపీ, డామ్ డామ్ వైసీపీ, మూసేయాలి సాక్షి ఛానల్ ని, మూసేయాలి, మూసేయాలి తప్పుడు రాతలు రాసే ఛానల్ ని, మూసేయాలి, మూసేయాలి వెంటనే సాక్షి పేపర్ ని, మూసేయాలి సాక్షి పేపర్ ని, మూసేయాలి సాక్షి ఛానల్ ని వెంటనే అరెస్ట్ చేయాలి కృష్ణరాజు గాడిని, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి కొమ్మినేని గాడిని, అరెస్ట్ చేయాలి, డౌన్ డౌన్ వైసీపీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ జగన్ రెడ్డి, డౌన్ డౌన్, డౌన్ డౌన్ భారతి రెడ్డి, డౌన్ డౌన్.